అన్నదాతలారా, మీరు సాదా బైనామాలతో భూములు కొన్నారా? ఇంకా రికార్డులు క్లియర్ కావాల్సిందా? అయితే మీకు మంచి వార్త. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు కొత్తగా వచ్చిన భూభారతి చట్టం గురించి వివరంగా చెప్పారు. బుధవారం రోజున చిన్నమల్లారెడ్డి, రాజంపేట, తాడ్వాయి మండలాల్లో భూభారతి చట్టం మీద అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ గారు చెప్పారు, సాదా బైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతును రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేస్తే ఆర్డీఓ గారు వాటిని పరిశీలించి పాస్ బుక్కులు ఇస్తారంట. ధరణి పోర్టల్లో కొన్ని లోపాలు ఉన్నాయి కదా, అవి సరిచేయడానికి భూ రికార్డులు స్పష్టంగా చేయడానికి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. రికార్డుల్లో తప్పులుంటే ఇప్పుడు అవి సులువుగా సరిచేసుకోవచ్చంట. ఇంకా ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగే ఓ భూధార్ కార్డు ఇస్తామంట. ఈ కార్డు వలన మీ భూమికి పక్కా రికార్డు ఉంటుంది. ఎవ్వరూ మీ భూమిపై హక్కు చెప్పలేరు. రైతులు ఎలాంటి భూ సమస్యలున్నా మీ సేవా సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేస్తే అధికారులు దర్యాప్తు చేసి గడువులోగా పరిష్కారం చేస్తారంట. ఈ సమావేశాల్లో ఆర్డీఓ వీణగారు, తహసీల్దార్లు, ఇతర అధికారులు, రైతులందరూ పాల్గొన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 22 మంది రైతుల నుండి 1 ఏప్రిల్ మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్టు కలెక్టర్ గారు చెప్పారు. అందులో 59 టన్నుల దొడ్డు వరం, 1 టన్నుల సన్నరకం వరం ఉన్నాయి. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. ఇక మీదట భూముల కష్టాలు పోతున్నాయి. అన్నదాతలారా, మీ హక్కుల కోసం భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి.